హాయ్ గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా మంత్స్ అయిపోతుంది కదా నేను లాస్ట్ వీడియో తీసి. అవును, నాకు తెలిసి చాలా మంత్స్ అయిపోతుంది, కుదరకు నేను అసలు తీయట్లేదు. సో ఈ బ్లాగ్ ఏంటనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది పేరు బట్టి. ఇట్స్ ఆల్రెడీ సెప్టెంబర్ అగైన్. నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డే బ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను. చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతా, చూడండి ఖచ్చితంగా. సో ఏంటంటే ఈరోజు డేట్ వచ్చి September 3rd, నా బర్త్డే వచ్చి September 7. నేను ఇంటికి వెళ్ళే September 6. September 7 నా బర్త్డేనే కాదు, వినాయక చవితి కూడా, అందుకని నేను ఇంటికి వెళ్తున్నాను ఆ రోజు. ఈరోజు September 3rd. మరి ఈరోజు ఎందుకు వ్లాగ్ షూట్ చేస్తున్నానంటే ఈరోజు నుంచే నేను ఈ బర్త్డే కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి నేను ఇయర్ పేస్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈరోజు చేయించుకోవడానికి వెళ్తున్నాను అనమాట మా అత్తతో. సో ఇక్కడ చేయించుకుందాం అనుకుంటున్నాను. నేను నా ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పలేదు, మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పించాలి కాబట్టి ఇంట్లో వాళ్ళకి చెప్పాను. అది ఎలా వస్తుందో నాకు తెలీదు, బట్ నాది రౌండ్ ఫేస్ కాబట్టి నా ఫేస్కి సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. స్టోన్ స్టిక్కర్స్ పెట్టుకొని ట్రై చేశాను, నాకు ఎలా ఉంటుంది లుక్ అని. నేను యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే 2 sides బాగోదేమో అనిపించింది. సో ఓన్లీ లెఫ్ట్ ఇయర్కి పెట్టించుకుందాం అనుకుంటున్నా, జస్ట్ స్మాల్ థింగ్. అయితే ట్రై చేయాలి, నాకు కొత్తగా ఏదో ఒకటి ట్రై చేయాలనిపించింది బర్త్డేకి. సో ఒక చేంజ్ లాగా నేను చేద్దాం అనుకుంటున్నా. నేను చూపిస్తాను మీకు ఆ ప్రాసెస్. నేను అంత చూపించలేకపోవచ్చు, బట్ కొంచెం ఇంతవరకు చూపిస్తాను. బేసికలీ నేనంత మేకప్ యూజ్ చేయను, మీరు ముందు బ్లాగ్స్ కూడా చూసి ఉంటే మీకు తెలిసి ఉండేది. బట్ నా వెయిట్ ఐమ్ రియల్లీ యూజింగ్ స్కిన్ కేర్ అనమాట. స్కిన్ కేర్ కొంచెం మేకప్ అయితే యూజ్ చేయాలి కానీ స్కిన్ కేర్ అయితే యూజ్ చేయాలనిపిస్తుంది. సో స్కిన్ కేర్ అయితే యూజ్ చేయాలి. సో గాయస్, స్కిన్ కేర్ అని నేనేం పెద్ద యూజ్ చేయను. మళ్ళీ అది కూడా మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్, సీరం అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను అంతే. సో ఐ వాంట్ క్లియర్ ఫేస్ అనమాట. బయట అసలు సన్నకి వెళ్ళలేదు, నేను ఏదో రాసుకుంటాను. ఓకే గైస్, ఐఎమ్ రెడీ. లెట్స్ గో అండ్ గెట్ మై ఇయర్ ఫిట్స్. బాగుంటుందని అనుకుంటున్నా, బాగోకపోతే ఐ డోంట్ నో, బాగుంటుందని ఒక చిన్న ఆశ. ఓకే గైస్, బాయ్, లెట్స్ గో గైస్. రిచ్ గైస్, రిచ్ మై రిలేటివ్స్. Hello guys, welcome to guys. Hey guys, welcome back to Harshita Kanamarlapudi YouTube channel. ఏంటి మేమున్నాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది హర్షి సర్ప్రైజ్ బ్లాగ్ అనమాట. అది ఎంత సర్ప్రైజ్ ఫీల్ అయిద్దో తెలీదు, బట్ సర్ప్రైజ్ అయితే చేయాలనుకుంటున్నాం. రేపు సర్ప్రైజ్ చేస్తామని తెలుసు, ఆబ్వియస్లీ ఎంత కాదన్నా మేము ఉన్నామంటే చేస్తామని తెలుసు కాబట్టి. యా, దట్స్ హ్యాపీ బర్త్డే, దట్స్ బర్త్డే. యాక్చువల్లీ వెల్కమ్ చేద్దాం అనుకున్నాం, దానికంటే ఇది బెటర్ అనిపించింది. హ్యాపీ బర్త్డే హర్షిత కనుమలపూడి. ఈరోజు నైట్ చేయడానికి అవ్వట్లేదు యాక్చువల్లీ ప్లాన్. ఈరోజు నైట్కి చెప్తున్నాను, ఏదో పెట్టుకుంటే లేదు. ఓకే, నేను బాగాలేదు, పెట్టకపోతేనే మంచిది. ఇంకా ప్లాట్ఫామ్ ఇవ్వలేదు. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసిస్తే బెటర్ అనుకుంటున్నాను, నాకు ఎందుకు మాట్లాడట్లేదు, బ్రేక్. సో మేము ఎక్కడున్నాము అంటే స్టేషన్లో ఉన్నాము, వెయిట్ చేస్తాం దానికోసం. ఇంకో 10-15 మినిట్స్లో దాని ట్రైన్ వస్తుంది.
ఈ రోజు ఇలా వస్తుందని తెలియదు. వాళ్ళ డాడీ వస్తున్నారు అనుకుంటుంది. ఆంటీ కూడా అంతే మేనేజ్ చేశారు. చేస్తూ ఆంటీ అంకుల్ హ్యాపీ బర్త్డే హర్షి. ట్రైన్ వచ్చేస్తుంది. అడ్డం 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 ప్లీజ్ అడ్డం అడ్డం కాశీ ఎక్కిపో. ఆంటీ మీ అమ్మాయి వచ్చింది చూడమ్మా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత కనుమర్లపూడి యూట్యూబ్ ఛానల్. ఇది థర్డ్ ఇంట్రోనా? అన్ని పెట్టాలి మరి నువ్వు. ఎన్ని ఇంట్రోలు తీస్తారు? ఎటు నుంచి మొదలు పెట్టాలి ఎడిటింగ్? టార్చ్ టార్చ్ టార్చ్. గైస్ అచ్చం టైం ఓన్లీ కేవలం రోజులు టైం పాస్ చేయడం మాత్రమే మేము తినవచ్చు. అలాంటి తలపతి ఫ్యాన్ తప్పండి అవ్వకండి ప్లీజ్. ఐఎమ్ సో సారీ. తలపతి సినిమా కొంచెం తెలియదు కదా. అదృష్టం కొద్ది పండుగ రోజు నా బర్త్డే అయింది కాబట్టి మా పేరెంట్స్ నాకు కూడా పెట్టవా ఓకే గైస్ మీరు కూడా చూస్తారా? ఆ యాడ్ పేరేంటి? నా 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఫస్ట్ కావ్యని అడిగారు ఆ యాడ్ కోసం. కాకపోతే లల్లి నేను కొంచెం జాయిన్ చేశాను. మరి బకెట్ అయిపోయినాను. బడదెబ్బ తగిలితే అంతే. ఏం మాట్లాడుతున్నారు? పైత్యం వచ్చింది అనమాట లలిత. కట్టలేదు కళ్ళు 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 దానికి కంటెంట్ పెట్టుకున్నందుకు గైస్ బై మిస్టేక్ నేను ఇప్పుడు ఐబ్రోస్ మనిషి కనిపించదు మీకు. గైస్ బై మిస్టేక్ నేను ఐబ్రోస్ రబ్ చేశాను అనుకో. దాని తర్వాత మొన్న ఒకళ్ళు వచ్చి వీడియో తీసుకున్నారు. ఏంటి చైనా వాళ్ళు ఉన్నారండి మన ఊర్లో, కానీ లల్లి ఐబ్రోస్ లేకుండా బయటకు వెళ్ళి హ్యాపీ మెసేజ్ చూడండి గైస్. లౌడ్ ఎన్విరాన్మెంట్ అని స్టార్ట్ అయ్యి వస్తున్నప్పుడు వీళ్ళ తమ్ముడు సస్పెన్స్ చెప్పేసాడు. వాళ్ళ వైఫ్ పిల్లని చెప్పేసాడు. టికెట్ పెట్టుకొని వస్తే మళ్ళీ వాళ్ళ థియేటర్లో అందరికి చెప్పేస్తా. నాకు తెలిసింది కాబట్టి మేము చచ్చిపోవడం అందరు చచ్చిపోవాలి. నాకు తెలుసు కాబట్టి అందరికి తెలియాలని అనుకున్నాను. కందిపప్పు 1 కిలో, మినపప్పు చక్కెర కావాలేమో అడుగురా. కాదురా లిస్ట్ లో లేదురా, అందుకే అడిగా. చక్కెర కావాలమ్మా. చక్కెర ఏమొద్దండి, అది చాలానే ఉంది. Эй, ты кто такой? Я спрашиваю, ты кто такой? Я сейчас вызову охрану, что ты здесь делаешь? ఏంటి సౌండ్? గైస్ మీ ఊళ్ళో వెజ్ పఫ్ ఎంత గైస్? మా ఊళ్ళో 40 వెజ్ పఫ్ ఇప్పటికి 60 సార్లు ఉంది. ఎర్రి డబ్బులు ఊరికే రావు. జీవంత్రి కాదు, బోట్ అక్కడ ఉంది. కొంచెం అవుట్ఫిట్ ఎందుకోవచ్చు అను సుయ్యో సయ్యో ఏదో ఒకటి అంటావు కదా. హర్షి హ్యాపీ వినాయక్ చవితి.
దానికి కాదు కేక్ కట్ చేస్తాం వినాయకుడు వచ్చాడని కాదు బయట అగ్గి పెట్టాలి ఇప్పుడు అది రాదా హర్షి చవితి హ్యాపీ హర్షి చవితి పెట్టు కూడా అంటారు హ్యాపీ హర్షి చవితి ఓకే నైస్ హ్యాపీ బర్త్డే టు యూ హర్షి హ్యాపీ బర్త్డే టు యూ కావ్య కొంచెం లెఫ్ట్ ఆగా కొంచెం లెఫ్ట్ ఒకసారి ఇంకొంచెం అరే వచ్చిందా ఎలా లాక్కున్నా చదివించి అరే వచ్చిందా అంకుల్ పట్టుకునేది కౌష్ నేను తీసినా కానీ రాదే అది వీడియో తీస్తున్నావా నువ్వు నా వైఫోన్ ఉన్నాయి హే సిరి గుడ్ నైట్ వచ్చి పడేయద్దు చెప్తున్నా బరువు వచ్చినా పడేయద్దు నన్ను ఓయ్ రావచ్చా ఎంతసేపు అబ్బా ప్లీజ్ నాకు బోర్ కుడుతుంది గైస్ నా రూమ్లోకి నన్ను రానియట్లేదు గైస్ తోసేసారు వాట్ షుడ్ డూ యాక్చువల్లీ మూవీ తర్వాత మాట్లాడలేదు కదా మూవీ మేము అంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు సో రివ్యూస్ అన్ని బ్యాడ్ ఉన్నాయి కాబట్టి బట్ మూవీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే ఉంది యాక్చువల్లీ గైస్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి లిటరల్లీ 30 to 40 minutes అవుతుంది గైస్ నాకు చాలా నిద్ర వస్తుంది నాకు బోర్ కుడుతుంది ఏం చేస్తున్నారో తెలియదు తల సార్ మిమ్మల్ని నొక్కమంది నేను మీ ఇద్దరిని బొగ్గలు అనుకున్నా బొగ్గలు కాదు ఇప్పుడు హాయ్ హాయ్ దానికి ఓసిడి గైస్ చూసినట్టేనా అది ఇప్పుడు కూడా తీసి
సో యా ఇలాగా కింద బ్లూ బెలూన్స్ పైన వైట్, బ్లూ అండ్ వైట్తో బోస్, దానికి బోస్ లైక్ బ్లూ కలర్ ఇష్టం అని చెప్పి బ్లూ. అండ్ ఇక్కడేమో మా గిఫ్ట్స్ ఇవి, ఏది కావ్య చేతులతో చేసింది. ఇవన్నీ మా గిఫ్ట్స్. దానికి కొంచెం ఫ్రూట్స్, దానికి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ తెచ్చామన్నమాట. అండ్ మేము చేంజ్ చేసుకొని వస్తాం. యో అవుట్ఫిట్స్ నాది. సో మాది క్రాచ్ సెట్ టాప్ చేసుకున్నాం, మేము ఆర్డర్ పెట్టుకున్నాం బట్ రాలేదు. క్రాచ్ సెట్ టాప్ థీమ్ అన్నమాట. సో చూస్తున్నారా, దిస్ ఈజ్ అవర్ ఐలైనర్స్. దానికి వచ్చాక దానికి కూడా వేద్దాం. దెయ్యాల్లో ఉన్నారు అనుకోకండి, బట్ అలా కాదు, మేము రెడీ అవ్వలేదు సరిగ్గా, ఎలాగున్నాము. నీళ్ళు అనమాట. రా ఇంకా 2 hours నైట్కి పెట్టుకో. 2 hours తన బర్త్డే అయిపోతుంది యాక్చువల్లీ. సో యా కమాన్. 2 గంటల నుంచి నన్ను బయట కూర్చోబెట్టి 2 ఏం అవ్వలేదు. ఇప్పుడు 2 గంటల నుంచి ఇదా మీరు చేసేదానా? మాకు ప్లీజ్ అది ఒక్కటి చాలు. మీరు రెడీ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకున్నారని నాకు తెలియదు. ఇప్పుడు లేదు, చెప్తాను. నీ ఎక్స్ప్రెషన్ కోసం. ఇంత చేశారా? అటు చూడు, లైటే కావ్య, కావ్య లైటే. ఆల్ యువర్ ఫేవరెట్స్. ఏమేంటి అవి? పిజ్జా, నూడిల్స్. మా మమ్మీ చేసిన పులిహోర నీకు ఇష్టం? ఇది వాళ్ళ మమ్మీ చేసిన టమాటో కూర. యా. అదేంటి క్యారెట్ చిప్స్. అక్కడ చూడు, అక్కడ ఎవరో ఇంకొకటి ఏదో చేశారు. ఎవరు చేశారు? ఎవరు చేశారు? నువ్వు కష్టపడింది. వాడిపోని రోజు సకావ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి కూడా ఉంది అక్కడ. లెటర్ యా, చూసా, తీసి చదవడానికి కాదు, తర్వాత చదువులే. అక్కడ ఫ్లవర్ వాజ్ ఎవరు తొప్పేశాడు అనుకున్నా. టీవీ దగ్గర మీరే నాకు ఇప్పుడు తెలిసిందన్నమాట. యా, కష్టం కష్టం. చేతులు పోయినాయి హర్షి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ కేక్ కట్ చేసి అవన్నీ తినేస్తావా? అని ఎట్లా తింటా నేను అసలు? ఎక్కడ చూసావా? ఫొటోస్ సెక్షన్. పుట్ట ఇది రాయడం కూడా హార్ట్ షేప్ లో. నువ్వు రాసావా ఇది కూడా? అంటే అక్కడ హెచ్ రావాలని చెప్పి అక్కడ చివరి లాస్ట్ రాలేదు, అందుకే హెచ్ అని రాసా. లిప్స్టిక్స్ వేసేసింది అంతా. మొత్తం బ్లూ కలర్ కూడా. నా రూమే బ్లూ, అందుకే అంతే. ఇంకా ఈజీ అయిపోయింది నాకు. నైస్. బ్లూ ఐలైనర్ బికాస్ ఇట్స్ బ్లూ థింగ్. అది బ్లూవా? మల్టీ కలర్. బ్లూ.
ఇక ఇయ్యను నేను. కొత్త పోటే కదా కూర్చో, నీకేమంది ఇద్దులల్లి? కాదు. నీకు ఇదేసిన చిన్నపిల్లలనే ఉన్నాను. చిన్నపిల్ల ఎందుకుంటా నేను? హ్యాపీ బర్త్డే. కటింగ్ కడెట్. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. Happy birthday to dear Rashi. Happy birthday to you. ఎంత పెట్టారు? నైవేద్యం పెట్టి ఎలా పెట్టట్టు? మ్యాచ్ కావట్లేదు. వైపు హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. చాక్లెట్ చాక్లెట్ అది. ఒక ముక్కలే ఏం కాదు. అది కూడా నేను పెట్టే. ఎదురు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫ్లవర్స్ అంటే ఇష్టం నాకు. నేను చెప్తున్నాను ఎప్పుడు ఫ్లవర్స్ ఎవరు ఇలేదు, ఫ్లవర్స్ ఎవరు ఇలేదు అంటే పర్మనెంట్ ఫ్లవర్స్ చేసి పర్మనెంట్ ఫ్లవర్స్ చేసి ఇచ్చింది మా వాడిపోయిన ఫ్లవర్స్. పేపర్ ఈ లేస్ తో చేసి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. జూమ్ చేయండి సార్. ఇందాక నుంచి వచ్చి కేక్ తింటా ఉంది. చాక్లెట్ కదా అది. కొంచెం అంటే నీ ఎంత బాదం పప్పు కేక్ వస్తే మాత్రం ఈ కేక్ చిన్న చూపా నీ కొడుక్కి సరిపోదు. అది నాకు ఇచ్చాడు. ఇందాక కౌశి వాళ్ళు చదువుకుంటున్నారేమో అక్కడికి చెప్పకుండా అక్కడ అన్నారు. నేను ఎప్పుడు నాకు దాని గురించి బాధపడక్కర్లేదు నా ఫ్రెండ్స్ దగ్గర అని చెప్పాను. నేనే లేపి నేనే కొట్టి నేనే తిట్టి చదివిపించాల్సిన వాళ్ళే కానీ నాకు చెప్పకుండా చదువుకుంటారని అసలు బాధపడ. జరుగు చేస్తే పెట్టాలా దానికి? ఇప్పుడు 2 కేకులు ఉంది అది. నేనంటే కేక్ పెడితే మీరు అందరు తిన్నారు కానీ నాకు పెట్టడం వాడు ఒకడే పెట్టాడు. చేతులు నాకు పూసుకోవాలా? మళ్ళీ అయితే అసలు నా వైపు చూడట్లేదు, కేక్ వైపే చూస్తుంది. హర్షి హ్యాపీ వస్తా వెయిట్ వెళ్ళి నిద్రపోతావా? వెళ్ళిపోతున్నా ఇప్పుడే మాట్లాడు. హర్షి చేస్తావని ఎక్స్పెక్ట్ చేసావు అసలు? అందులో పోయింది అని మేమే గడ్డి చెప్తున్నా. సెకండ్ టైం చెప్పినప్పుడు అప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయింది. థర్డ్ టైం చెప్తున్నా బై హార్ట్ చేసి చెప్పినట్టే ఉంటుంది. సో బై హార్ట్ చేసింది ఏంటంటే నేను చేస్తాను అనుకున్నా కానీ మా మమ్మీ 2 కేకులు వద్దామని ఆవైతుందని అంటది అనుకున్నాను. సో చేయట్లేదేమో వీళ్ళ బర్త్డే. కొంచెం గ్యాప్ అర్థం కాదు. యా టేక్ ఫర్ యాక్షన్. టేక్ 5 యాక్షన్. అంటే ఫస్ట్ చేయట్లేదు అనుకున్నారండి. టేక్ 10 యాక్షన్. మా మమ్మీ కేక్ కరిగిపోతుంది. టేక్ 10 యాక్షన్. వచ్చింది గైస్. టేక్ 34 యాక్షన్. హర్షి అసలు నీకు అనిపించిందా హర్షి మేము ఇలా చేస్తామని? డౌట్ రా నీకు? అప్పుడు నమ్మకం పోయింది కదా మేము లేట్ చేస్తారు చేయట్లేదు ఇల్లు అనుకొని. అంటే 2 కేక్స్ పక్క పక్కన పెట్టి కట్ చేస్తారు అనుకున్నా నేను. కానీ మా పేరెంట్స్ కట్ చేసినప్పుడు అంటే నాకు ఫస్ట్ మీ చేతిలో లగేజ్ ఏం కనిపించలేదు. నేను ఎప్పటికీ అటు ఇటు చూసాను ఎక్కడ పెట్టారని, నాకు ఎక్కడ కనిపించలేదు. సర్లే అనుకున్నాను. కానీ మమ్మీ మీద డౌట్ వచ్చింది మధ్యలో. మీరు కూడా కేక్ తెస్తా అంటే ఆల్రెడీ మేము తెప్పిస్తున్నాం అమ్మ 2 కేకులు దేనికి అని అని ఉంటదేమో. మా మమ్మీ లావ్ అయిపోతాను అనుకున్నా. ఏమైపోతామని? లావ్ అయిపోతాను. బుజ్జిగడ్డ పయ్య. మరి వినాయక చవితి ఈరోజు అది ఒకటే చదువు.
ఓకే మేక్ అ విష్. ఇది సీరియస్గా చేసేసుకుంటుంది. కట్ చేసి అది నేను చెప్తా కదా అసలు గైస్ కట్ చేసిన కేక్ విష్ చేసిన గైస్ దాన్ని నైస్ గా ఇటు తిప్పి కనిపించకుండా పెట్టి వీళ్ళు మళ్ళీ నేనే ఏదో సీరియస్ గా చేసుకుంటే మళ్ళీ దానికి కూడా కామెడీ సీరియస్ గా చేసుకుంటుంది ఏంటిది అంట. వ్యూవర్స్ కి కాదు మా ఫ్రెండ్స్ కి వీడియో తీసే బంగారానికి. మొత్తం ఎవరు నిజంగా ఎవరైనా వస్తారో ఆపే. ఇంతకంటే ఏం చెప్పాలి ఇంత దానికి చేసాం ఇస్తున్నానే. యా సో ఇక్కడతో వ్లాగ్ ఎండ్ అయిపోయింది అనమాట. ఒకసారి సో యా గైస్ ఇక్కడతో వ్లాగ్ అయిపోయింది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.